మణిపూర్లో శాంతి భద్రతలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అమల్లో ఉన్న ఆంక్షలను ఎత్తేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయ సరిహద్దులపై నిఘా మరింత పెంచాలని కోరారు. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత మణిపూర్లో శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పౌరులు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వెళ్తుంటే అడ్డుకోరాదని సూచించారు. అయితే పుకార్లు వ్యాపించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా జరుగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ ను అరికట్టాలని కూడా అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత అక్కడి పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో యథేచ్ఛగా హింస కొనసాగుతోంది. మణిపూర్లో కల్లోల పరిస్థితుల కారణంగా సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను 7 రోజుల్లోగా అప్పగించాలని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు గవర్నర్ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 7 రోజుల్లో దాదాపు 300 ఆయుధాలను ప్రజలు ప్రభుత్వానికి అప్పగించారు.